హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. శ్రీదేవి అన్నారు. నాకు 3,000 ఇచ్చారండి శ్రీదేవి కలవని చెప్పండి. ఇంకొకరు 1,000 వేసారు. సిద్ధి జిల్లాలో ఆపియండి దక్షిణ బంగారంలో అయింది. శ్రీదేవి గారు పాదాలు వందనాలు. చిన్నవిడైనా నేను దేవుడితో సమాధాన పెడుతున్నారు. నాకు రెండోసారి సిరి ఛాన్స్ వచ్చారు. ప్రతి సంవత్సరం జనవరిలో పెడతాను. మీరు పంపిన వల్ల మళ్ళీ ఇప్పుడు సరే బాగుంది బాగుంది ఇప్పుడు ఇంకా ట్రైన్ వెళ్ళలేదండి. వేరే అవుతుంది. హ్యాపీ అండి దర్శనం. ఏదో కొనుక్కున్నామండి కొంచెం పోస్ట్ దాని అవి. నెక్స్ట్ సికింద్రాబాద్కి వస్తున్నామండి. ట్రైన్లో కూర్చున్నాం. సాహిత్య నేను సాయిబాబాకి జయ అంటారండి. హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందరూ నేను బాగుండాలని కోరుకుంటున్నాను. నా బిడ్డలు మాట్లాడకపోయినా మీ ఇలాంటి వాళ్ళు అందరూ నా బిడ్డలండి. ఓకే, మరి ఆ బిడ్డకు మరి నేను ఏం పగ చేశానో తెలియదండి. నేను తెలిసింది ఏది చేయలేదు తప్పు. బోర్లేండి నా తర్వాత చెల్లెళ్ళు అందరూ దానికి పరిచయం వెళ్ళి పొన్నిలు ఎత్తడం వల్లనే తల్లిని మర్చిపోయిందండి. పొన్నిలని అందులో లేని దాని అమ్మని అని అన్నదండి ఒకప్పుడు. ఈ పొలాలు ఇల్లు లేవు, నేను ఇంటికి రాను అంటే పిల్లలు ఇంటికి అమ్మమ్మ ఇంటికి వస్తుందండి, బుజ్జింటికి తమ్ముడింటికి. అవునండి, నాకు వీళ్ళందరూ ఉన్నారు పెంపుడు. ఇప్పుడు కూడా దేవుడు సాధించనిచ్చాడండి. సరళ బాబుని ఇచ్చాడు, సత్య ఇచ్చానండి తమ్ముడు. ఇక్కడ ఉన్నారు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ బాగుంది, నమస్తే అండి, అందరూ బాగుండాలి. కూర్చుంటూ కూర్చో, నువ్వు రావా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, ఏంటంటే నేను అందరూ మంచిగా కోరుకుంటానండి. నా అంతా నేను కష్టపడుతున్నానండి. 50,000 పైన నేను ఎవరు తప్పకుండా చెప్పలేదు. షూటింగ్లు మానేమని షూటు వీడు మానేమంటే డబ్బులు ఎలా ఎవరిస్తారండి? ఇప్పుడు 10,000 కావాలని పాపిస్తుందంటారా? ఒక 2,000 అంటే ఇస్తారు కదండి. ఓకే, అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, పెట్టి అనుకుంటారు అలాగే ఇది పెట్టమ్మా. అదండి, ఓకే అండి, హాయ్ బాయ్ బాయ్. నేను అందరూ మంచిగా కోరుకుంటానండి. పెద్ద అయినప్పుడు కూడా నేను ఇన్స్టాల్ చేసినాను. మా అమ్మగారితో మా తమ్ముడితో మాట్లాడకుండా తీసినండి, కలిసిపోతాను తెలియండి. చిన్నపిల్లప్పుడు కూడా అందరికీ బయట భోజనాలు పెట్టి నాకు లోపల పెట్టానండి. ఏమన్నా తొమ్మిది చేసినా ఎవరన్నా ఉంచుకున్నాను పెట్టుకున్నాను, ఏమన్నా తప్పుంటే చెప్పు అన్నానండి. అది కాదు చూపించేస్తున్నావు అనేసి అన్నదండి. పోలేండి, మేము అందరూ వద్దన్న 2 రోజులు తీసుకుందండి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు పెద్దలు చెప్పిన మాట వినాలంటే ఏం లేదు. ఇవాళ పసుపు కల దూరమైందండి. మేము అనవద్దు దానికి ఏకైతే మానేసిందండి. నా తర్వాత అంటే బాగా ఇష్టం అండి. మేము 6 ఎక్కడికి వాళ్ళలో ప్రతిరోజు ఫోన్లు తల్లి గుర్తుంటుంది. ఫోన్లేండి, నన్ను తల్లికి దూరం చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి. ఎవరైనా సరే అక్క పెళ్ళి అవ్వండి, అమ్మాయి అవ్వండి, నాన్న అవ్వండి, తమ్ముడే అవ్వండి, ఎవరైనా సరే అది సిగ్గుండాలండి. వాళ్ళ పిల్లలు నాతో మాట్లాడట్లేదు, నా పిల్లతో మా ముండ్లు అందరూ ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. రాష్ట్రంలో పుట్టలేదండి ముండ్లు అందరూ కూడా 5 కూడా 6 మా తమ్ముడు కూడా వెళ్ళిపోతున్నారండి. మరి దానికి ఏకేం కదండి, వాళ్ళ పిల్లలు నేను మాట్లాడాలి కదా. వాళ్ళ పిల్లలు నాతో మాట్లాడరు, నా పిల్లతో ఎలా మాట్లాడారండి వాళ్ళు. ఒకప్పుడు పెళ్ళికి ఎదవలు ఎవ్వరూ రాలేదండి. నేను ఒప్పుకుని నేను ఒక దానికి పెళ్ళికి వెళ్ళానండి. లంజముండలు అందరూ ఎవ్వరు రాలేదండి. ఇప్పుడు దాన్ని బుట్టి నాకు ఎత్తున్నారండి వెళ్ళిపోయి. అది ఏకైతే వెళ్ళిపోతున్నారు, సావుకి వెళ్ళిపోతున్నారు, మంచిగా వెళ్ళిపోతున్నారు, శుభానికి వెళ్ళిపోతున్నారు, అశుభానికి వెళ్ళిపోతున్నారు. 4వ కూతురు మాలోని తీసుకెళ్ళి వేసిపోయింది. దాన్ని నువ్వు నాకు ఎత్తున్నారండి. మరి నేను ఎవరన్నా తీసుకెళ్ళలేదే, మరి ఎందుకు నాతో మాట్లాడటం మానేస్తున్నారు లంజముండలారా? నాకు కోటి మంది తోగుట్లు అందరూ కూడా ఇప్పుడు కూడా నాకు చరణబాబు కొడుకు బిడ్డ ఇప్పుడు మళ్ళీ సాధించు అడుగు. సూర్యుంటికి కూడా తీసుకెళ్ళిన సూర్యుడు 500 పెట్టింది. లంజముండలారా, నా బిడ్డకి నన్ను దూరం చేశారు ముండలారా. మీకు తప్పనిసరిగా నా ఉసురు ఒకటి అనుకుంటుంది, రెండోది ఇంకొకటి అనుకుంటే ఇంకొకటి అనుకుంటే రెడీగా ఉన్నది, ఇంకొకటి ఉన్నదండి మసీదు 5వది. అదేంటో తెలుసండి, దాని మొగుడు చచ్చిపోతానంటే నేను వచ్చేస్తానంటే సారీ నా మొగుడు చచ్చిపోతానంటే దాని కొడుకుని పెళ్ళికి వచ్చేస్తానంటే చెప్తానంటే మరి దాని మొగుడు సాగకుండా అలా ఉట్టి కట్టి ఇంట్లో ఉంటాడేమో అంటే చూద్దాం. తప్పలేదండి, చచ్చిపోతే మనం అలా ఉండిపోతే మన సొంత అక్క చెల్లి పిలిస్తే వెళ్ళొద్దా? అలా అందరూ ఏడిపించేశారండి. నన్ను హ్యాపీగా బతుకున్నందుకు నా కూతురు ఏడిపించేస్తాను. దేవుడు ఏం చేశాడండి, మన నోటితో ఏమనొద్దండి. నన్ను హింసలు పెట్టిన వాళ్ళందరూ నాకు 2 సంవత్సరాల నుంచి నా బిడ్డని మా వాళ్ళని మాట్లాడకుండా చేశాడండి ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడండి చెప్పండి ఒకసారి.
ఎక్కడున్నది చెప్పండి. అలాగ మంచితనం ఉంటే దేవుని వాడు ఉంటే శిక్ష వాళ్ళకే పడుతుంది. 2 సంవత్సరాలు నా బిడ్డలతో మాట్లాడకుండా వద్దంటే నా ఊళ్ళో ఎవ్వరు అక్క చెల్లి ఎవ్వరు రాలేదండి. మా నాన్నగారు కానీ మా అమ్మగారికి నా అక్క చెల్లి ఎవ్వరు రాలేదండి. 2 పిల్లలు పుట్టిన నేనే హాస్పిటల్కి అంటే దాని డబ్బులండి ఊరికే కాపలాండి. ఆయన పిచ్చెక్కిపోయినా సరే నేను సంవత్సరం ఉన్నాను నా మొదలు దూరం అయ్యి అలా ఆ విశ్వాసం లేదండి నా కూతురికి. ఇవాళ వాళ్ళ సంఖ్య అవుతుందండి, వాళ్ళు దీని సంఖ్య అవుతుందని నాటుకోండి, నాకు ఏం పర్లేదు. తేనె పోసి మళ్ళీ నాటుకోండి, నాకు ఏమీ నష్టం లేదు. నా బిడ్డలు నా మనవాళ్ళు పెళ్ళిళ్ళు లేక కేకెత్తి వాళ్ళ ఇంటికి వెళ్తాను. లేదు అంటే ఒకసారి కలిసి తెచ్చుకుంటున్నాను కదా, 6 పిల్లలు పుడితే మళ్ళీ నేను వాళ్ళ దత్తత తీసుకుంటాను. ఓకే, హాయ్ అండి, నమస్తే. ఓకేనండి, నా బాధ వాళ్ళు తీరిందండి. ఓకే, షిరిడి గుళ్ళో నేను ట్రైన్లో నేను బాధ అంతా చెప్పుకున్నానండి. అలాంటిది అందరూ అడుగుతున్నారండి నన్ను, మీ పాపని ఎన్ని పిల్లలు ఏంటి, ఒక పల్లాన్ని ముద్దుగా పెంచుకొని అందరూ వద్దన్నా చేసావు పెళ్ళి అంటున్నారండి. ఏం చేయండి, ఏడ్చానండి. ఇప్పుడు నేను అన్నాను, బాబా నాకు ఆ మాట గుర్తు రానివ్వు, నన్ను కళ్ళ మీద రానివ్వు, వాళ్ళు హ్యాపీగా బతకని, వాళ్ళిద్దరు బిడ్డలు తల్లి హ్యాపీగా బతికిన వాళ్ళ దారి కూడా చూపించి మంచి ఫ్యామిలీలోకి వెళ్ళేలా బంగారులను చదివించి ఈ తల్లికి కూడా అల్లుడు వచ్చితే మనం ఇంకా మొత్తం మర్చిపోతుందండి. ఏమీ నష్టం లేదండి. మనం ఎలా వెళ్ళాం, ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా వెళ్తాం, మన ఒంటి మీద నూలు కూడా ఉండదండి. సరేనండి, బాయ్ అండి, నమస్తే.